వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన శ్రేయోభిలాష్ ఒకళ్ళు మొన్న కొన్ని మెసేజెస్ పంపించారండి. ఒక పాపకి చాలా ఇబ్బందిగా ఉంది పవన్, ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడండి అని. అండ్ చూస్తే ఏమైందంటే బేసిక్గా నాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా వచ్చేటప్పుడు అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుందిట. అక్కడ వాటర్ బాటిల్ తీసుకుని తాగితేనేదో అందులో సమ్ కెమికల్ ఏదో ఉండిపోయింది. ఆ కెమికల్ తాగేసరికి లోపలంతా కూడా చాలా ఇబ్బంది అయింది పవన్ అని చెప్పి బ్రీఫ్ చెప్పారు. సరే, ఒకసారి వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది అనేది. ముఖ్యంగా అది సామర్లకోటకు చెందినటువంటి చిన్నారి ఆశ్రిత. తన ఎక్స్రే కూడా చూపించారు. మొత్తం లోపల పేగులన్నీ కూడా సమ్ యాసిడ్ లాంటిది ఏదైనా తాగేసింది ఏమో తెలియదు. ఒకసారి వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్, రమేష్ గారా? రమేష్ గారు నమస్తే అండి. నా పేరు పవన్ కృష్ణమూర్తి. బర్డ్ మీడియా న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. సార్, ఆశ్రిత గురించి ఒక విషయం తెలిసింది మనకి. ఎక్స్రే అండి వచ్చాయి. అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా సార్? క్లారిటీ కింద చెప్పాలంటే, ఇప్పుడు మా ఇంటి దగ్గర జస్ట్ ఇప్పుడు 50 మీటర్స్ ఉంటుంది సార్. అక్కడ వాటర్ ప్లాంట్ ఉందండి. వాటర్ ప్లాంట్ ఓకే. దాంట్లో పిల్లలు ఆడుకుంటారు కదా సార్. అవును. అలా ఆడుతా మనోడు వాటర్ ప్లాంట్ లో ఏసీ లిక్విడ్ బయట పెట్టాడు. ఓకే. ఇది ఓనర్ ఏసీ లోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడంటే ఇప్పుడు జస్ట్ ప్లాంట్ లోంచి బయట కుండీ ఉంటది, కుండీ మీద పెట్టాడు. ఓకే. కుండీ మీద పెడితే పాప హందీ టైప్ లో కరెక్ట్గా చిన్న పాప 6 years అండి. అదండి. హందీ టైప్ లో చేస్తే వాటర్ స్టీల్ గ్లాస్ లో పెట్టాడు. వాటర్ అనుకుని తాగేసిందండి. అంటే తను అక్కడ ఏదో క్లీన్ చేసుకోవడం కోసం మామూలుగా పెట్టాడు. పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ తెలియకుండా వెళ్ళి నీళ్ళు అనుకుని తాగేసింది. తెలియకుండా వెళ్ళి అదే వాటర్ అనుకుని తాగేసింది. అతను మామూలు బాటిల్ పెడితే తాగదు. అదేనండి. మీరే ఎవరన్నా సరే బాటిల్ పెడితే ఎవరు తాగరు కదండి. అదేనండి. సేమ్ అది వాటర్ లాగా ఉంటదండి. అవును. అది లోనికి వెళ్ళి ఇతను పెడేసి లోనికి వెళ్ళిపోయాడు. పాప తాగేస్తే అక్కడ బ్లడ్ అందులో అయిపోయినాయండి. అతనే చూసి ఇలాగ నలుగురు చెప్పాడు, ఇలాగ అయిపోయిందమ్మా, ఇలా తాగేసింది పాప అని. ఓకే. ఓకే అయిపోయిన తర్వాత సరే అని మేము ఊరుకున్నాం. తర్వాత ఇక్కడ నుంచి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి వైజాగ్ కేజీహెచ్ ఉంది కదండి. అవునండి. అక్కడ తీసుకెళ్ళాం. ట్రీట్మెంట్ చేశారు. 4 రోజుల్లో మళ్ళీ పంపించేశారు. బాగానే ఉందని. ఓకే. పాప రోజు రోజుకి ఇంకా హెల్త్ విషయం తగ్గిపోయింది. ఫుడ్ లేదు, ఏం లేదు, తింటాం అనేసింది. లిక్విడ్ కూడా వెళ్తలేదు, ఏం లేదు. ఇదేంటి మళ్ళీ తీసుకెళ్ళాం. మళ్ళీ తీసుకెళ్తే 8 వారాల రమ్మా ఇవన్నీ టెస్ట్ చేశారు. పాప లోన్ మొత్తం ఫుడ్ వెళ్ళి మొత్తం మూసిపోయిందమ్మా అయ్యి అని చెప్పారు. దానికి టైం కావాలి, ఎండోస్కోపీ చేస్తే ఒకవేళ రిస్క్ అని చెప్తే మళ్ళీ తీసుకొస్తే 3 వారాలకి దగ్గర 2 వారాలకి పాప వీక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు దగ్గర 18 కేజీల నుంచి 10.5 కేజీలకు వచ్చేసిందండి. ఓకే. అయితే సరే ఇంకా వీళ్ళు అవతల వాళ్ళు ఉన్నారు కదండి, వాటర్ ప్లాంట్ వాళ్ళు. అవును. అలా మాట్లాడితే మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళండి అయ్యి అన్నారు. సర్లే వైజాగ్ తీసుకెళ్దాం అనే ఉద్దేశంగా మేము ఉన్నాం. కానీ వైజాగ్ తీసుకెళ్తుంటే 8 వారాలు టైం ఇచ్చే టైంలో మాకు అవ్వలేదు కదా, పాప వీక్ అయిపోతుంటే అక్కడేమో టైం అడుగుతున్నారు. అనవదు పాప చెప్తే ఇంకా అనకూడదు, కానీ ఇంకా ఎలా రేపు అన్న టైప్ లో ఉందంటండి. సరేనే కాకినాడ టెస్ట్ ఉంది కదండి, టెస్ట్ అవును అక్కడ జాయిన్ చేసాం. శ్రీనివాసమూర్తి గారు ఒక ట్రీట్మెంట్ చేశారు, ఎండోస్కోపీ. అది 4 సార్లు చేయమన్నారండి. ఓకే. చేసాను. అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి అయిందండి. మొన్న నైట్ తీసుకొచ్చాను. పాప కొద్దిగా లైట్ గా రికవరీ అన్న టైప్ లో అయ్యింది. ఒక్కో స్టేజ్ పూర్తిగా ఒకసారి చేస్తా పాప తట్టుకోలేదు కదా. అదేనండి. అని ఒక్క స్టేజ్ చేద్దామా, ఫుడ్ అలాగే వెళ్తుంది, 4 సార్లు చేయాలి, 2 వారాలకు ఒకసారి చేయాలంటే సరే అని ఒప్పుకున్నాం. ఓకే. అని లేదు ఒకవేళ ఫుడ్ తినలేదంటే సర్జరీ పడితే పాపకి అదేమన్నా సంవత్సరం ధర పడితే పాప వీక్ ఉంది కదా అని మాట్లాడారు. ఇది శ్రీనివాసమూర్తి అండి. ఓకే. టెస్ట్ హాస్పిటల్. ఓకే అని క్లియర్ అయిపోయింది సార్. అవతల వాళ్ళు ఏమన్నారు, వస్తాను ఏం మాట్లాడారండి. ఇప్పుడు రెస్పాన్స్ లేదు, వచ్చేది లేదు. అంటే ఏదైనా సగం పెట్టుకుందాం అయ్యని మాట్లాడుకున్నారు అంటే మా పెద్దలండి. సరే, అది మీరు పెద్దలు ఇదంతా మీరు మాట్లాడుకోండి. సగం పెట్టుకుంటారా ఏంటనేది అది పక్కన పెడితే, ఇప్పుడు ఇమ్మీడియట్ గా కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటండి పాపకి? ఇమ్మీడియట్ గా కావాల్సింది ఇంకా 2 వారాల తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ ఉందండి. ఓకే.
22వ తారీఖునండి. 22వ తారీఖు. ఓకే. 22వ తారీఖునండి. మళ్ళీ ట్రీట్మెంట్, మళ్ళీ టెస్ట్ ఉందండి. మళ్ళీ ఎండోస్కోపీ, మళ్ళీ మామూలే, మళ్ళీ 40,000 అంత అవుతుంది పాప. అసలు ఓకే ఓకే రమేష్ గారు, నేను దీన్ని ఎవరికి చేర్చాలో వాళ్ళకి నేను చేర్చే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. సో కంగారు పడొద్దు, పాపకి తప్పకుండా నయం అవుతుంది. సో మళ్ళీ మామూలు మనిషి అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే దీన్ని బట్టి ఏం చేయమంటారని మామూలుగా నేను చెప్తానండి, నేను మాట్లాడతాను. ఓకే సార్. అదే పాప గురించి కొద్దిగా చూడండి సార్, 6 years అంటే. అదేనండి, నేను మాట్లాడతాను సార్. ఫోటోలు ఏమైనా పెట్టమంటారండి మీకు? లేదు, నాకు వచ్చిందండి, రిపోర్ట్స్ మొత్తం నా దగ్గరకు వచ్చాయి, నేను చూస్తున్నాను. నేను మాట్లాడతాను సార్. అది ఓకే సార్. ఏ సార్ ఇది మీ రేట్ అండి? ఈనాడా? నాది బర్డ్ మీడియా అండి. బర్డ్ మీడియా అని యూట్యూబ్ ఛానల్ అండి. యూట్యూబ్ ఛానల్. ఓకే సార్. నేను మాట్లాడతాను సార్. ఎక్కడ సామర్లకోట కదా మంది? సామర్లకోట సార్. ఓకేనండి. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. అంటే అజాగ్రత్త అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే పిల్లలు ఇన్ జనరల్గా ఆడుకునే చోట మనం చాలా చూస్తూ ఉంటాం. గోళీలు మింగేయడం, లేదంటే కాయిన్లు మింగేయడం, అక్కడక్కడ అది డిస్టిల్డ్ వాటర్ ఉంటాయి కొన్ని చోట్ల, చూసుకోకుండానే మంచినీళ్ళు అనుకుని తాగేయడం, అలా చాలా అయ్యాయి. గతంలో కూడా ఒక పాపకి ఇలాగే పాపను చూసుకోకుండా ఒక కైండ్ ఆఫ్ యాసిడ్, అది పూర్తిగా యాసిడ్ అని కూడా తెలియకుండానే తాగేసిన పాప, మొత్తం పేగులన్నీ కూడా కాలిపోయి తర్వాత రికవర్ అవ్వడానికి ఇవన్నీ చాలా ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం ఇలాంటివి. సో ఇది మన శ్రేయభిలాష్ ఒకళ్ళు పంపించారు, సామర్లకోట అన్నారు కాబట్టి అక్కడ నియోజకవర్గం పెద్దాపురం కింద వస్తుంది. ఎమ్మెల్యే చినరాజప్ప గారు ఉన్నారు. చినరాజప్ప గారు, ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్, అలాగే సీఎం గారికి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఏమన్నా కొంచెం వాళ్ళకి అవుతుందా అనేది చూడండి. మొత్తం ఓవరాల్గా నాకున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే 1,50,000 వరకు కూడా ఖర్చు అవుతుంది, చాలా పేద కుటుంబం అని కూడా మనకి పంపించిన వాళ్ళు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఈ డీటెయిల్స్ నేను పంపిస్తాను మీకు. మీ నెంబర్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఐ ఎంక్వైర్ అండ్ ఐ డెఫినెట్లీ సెండ్ ఇట్ టు యూ. అండ్ డెఫినెట్గా పాపకి ప్రభుత్వం తరఫున ఏమన్నా చేయగలిగినటువంటి సహాయం ఖచ్చితంగా చేయాలి అనేదే ఆ ప్రయత్నంతో ఇది చేస్తున్నాను సార్. ఇది దీనికి సంబంధించినటువంటిది. తప్పకుండా డెఫినెట్గా మనం చేయాల్సినటువంటి సాయం చేసే ప్రయత్నం చేద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.